UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీనే కాదు పొలిటికల్ గా కూడా ప్రకంపనలు సృష్టిస్తాయి. దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతుంది. సమంత నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని చెబుతూ కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. అంతేకాకుండా ఎన్ కన్వెన్షన్ కూల్చివేయకుండా ఆపాలంటే సమంతను తన దగ్గరకు పంపించాలని కేటీఆర్ అడిగారని బాంబు పేల్చారు. సమంతను కేటీఆర్ వద్దకు వెళ్లాలని నాగార్జున, నాగ చైతన్య ఒత్తిడి తెచ్చారని, అందుకు సమంత ఒప్పుకోకపోవడంతోనే ఆమెకు విడాకులు ఇచ్చారని సురేఖ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై నాగార్జున కుటుంబంతో పాటు సినీ పరిశ్రమ అంతా స్పందించింది. చివరకు మెగాస్టార్ సైతం స్పందించి ఖండించారు. ఇంత జరుగుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తుంది. సినీ పరిశ్రమకు చెందిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సినీ పరిశ్రమ తరపున పవన్ కళ్యాణ్ చాలా మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో తనను ఉద్దేశించి సినీ పరిశ్రమను ఇబ్బంది పెడితే తాను ఖచ్చితంగా స్పందిస్తానని చెప్పుకొచ్చారు. కానీ ఓ కుటుంబాన్ని, ఓ మహిళగా, ఓ హీరోయిన్ ఇలా బయటకు లాగడంపై ఇంతవరకు స్పందించలేదు. సినీ పరిశ్రమలో చాలా మంది ఈ ఘటనపై స్పందించారు, తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని అదే సినీ పరిశ్రమ అండదండలతో రాజకీయాల్లో రాణించిన పవన్ స్పందించకపోవడం ఏంటనే ప్రశ్న వినిపిస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.